చాలా మంది అసహించుకోవాల్సిందని అసహించుకోకుండా ఏంటి దానితో స్నేహం చేస్తూ, దానితో నడుస్తూ, దాంతో ఉంటూ, దాంతో పడుకుంటూ ఏమండి దేవుడి వాక్యాన్ని ప్రకటించేవారిని, దేవుని సువార్తను ప్రకటించేవారిని ఈ రోజున అసహించుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవుని గురించి మంచి మాటలు, మంచి మార్గం గురించి చెప్పి, అయ్యా మీరు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మంచోడు, మంచి మార్గం వేస్తాడు, పాపము నుంచి విడిపిస్తాడంటే ప్రకటించే వాడిని, అంటే పాపము గురించి, దాని యొక్క సారము గురించి, అది ఏం చేస్తుందో చెప్పే వ్యక్తిని అసహించుకుంటున్నారు. కానీ పాపాన్ని అసహించుకుంటారు చాలా. అందుకే ఇక్కడ చెప్పిన అసహ్యులు ఎవరైనా కూడా తెలుసా? దేవుడి వాక్యముని కానీ, దేవుడి వాక్యమును ప్రకటించే వారిని కానీ, దేవుడి కొరకు నిలబడిన వ్యక్తుల గురించి కానీ, దేవుడి కొరకు ఏదైనా చేయగలిగినని తీర్మానం చేసుకున్న వ్యక్తులను కనుక మనము ఏడు సైడ్లే, ఈడు చేశాడులే భక్తి, ఈడు చెప్పాడులే మేము విన్నామలే అని కనుక ఎవరైనా అసహించుకోగలిగితే కనుక వారెవరు తెలుసా? జీవ గ్రంథములో వారి పేరు ఏంటి ఉండదు.